లాస్ట్ టైం చేసిన సోలార్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా మందికి చాలా డౌట్స్ అయితే వచ్చాయి. వాటన్నిటిని క్లారిఫై చేస్తూ ఆల్రెడీ ఒక ఫుల్ లెంత్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశాను. దాంతో పాటు ఈ వీడియోలో ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పబోతుంది. వచ్చేసరికి సోలార్ కి సంబంధించి మీటర్. ఇప్పుడు ఈ సోలార్ మీటర్ లో మనం ఫస్ట్ అయితే ఎంటర్ నొక్కి ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ చేసామనుకోండి, జస్ట్ లైక్ ఫోన్ లాగానే మనం ఫోన్ లో ఎలా అయితే స్క్రోల్ చేస్తుంటామో అలా స్క్రోల్ చేసుకుంటుంటే చాలు మనకి వాళ్ళ స్టేటస్ అయితే జనరేటింగ్. ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ టైమ్ లో మేము తీస్తున్నాము. పవర్ ఎంత ఉంది, గ్రిడ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, టోటల్ ఎనర్జీ ఎంత జనరేట్ అయింది, ఈ మంత్ ఎంత జనరేట్ అయింది, లాస్ట్ మంత్ ఎంత జనరేట్ అయింది మనకి ఇక్కడ డిస్ప్లేలో అయితే కనిపిస్తుంటుంది. తర్వాత ఈ రోజు ఎంత జనరేట్ అయింది, ఇప్పటి వరకు నిన్న ఎంత జనరేట్ అయింది కూడా మనకు కనిపించింది. డేట్ అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. స్టేటస్ కూడా జనరేటింగ్ లోనే ఉంది. మనకి ఎండ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిసడ్వాంటేజ్ అంటే ఏదైనా ఉంది అంటే మనకి ఎండ ఏ రోజైనా తక్కువ ఉంటే ఆ రోజు తక్కువ వాట్స్ జనరేట్ అవుతాయి తప్పించి ఎండ పూర్తిగా లేకపోయినా గానీ ఏదో కొంచెమైనా గానీ జనరేట్ అవుతాయి. ఒకవేళ జనరేట్ కాకపోయినా మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మనకి వచ్చే కరెంట్ పోల్ నుంచే వస్తుంది. అంటే మనకి జనరేట్ అయిన సోలార్ ఎనర్జీ కూడా పోల్స్ కే వెళ్తుంది, అదేనంటే గవర్నమెంట్ కే వెళ్తుంది. సో గవర్నమెంట్ మనం ఎంతైతే కాల్చామో దాన్ని మన సోలార్ నుంచి మైనస్ చేసుకుని మనకి మిగతా ఏమన్నా కరెంట్ కావాలన్నా గానీ అది పోల్ నుంచి వస్తుంది. దాంతో పాటు మనకి ఎంతైతే మన సోలార్ నుంచి మిగిలిందో దానికి వాళ్ళు పేమెంట్ కూడా ఇస్తారు. సో ఏంటంటే మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కావాలంటే యూట్యూబ్ వీడియో చూడండి, లేదంటే ఇక్కడ కింద ఇస్తున్న నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎంత టీవీ కావాలి, ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ అయితే పనికొస్తాయి అనేది, ఏ డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారు. దాంతో పాటు మీకు దానికి సంబంధించిన మా కరెంట్ బిల్స్ కూడా చూపిస్తారండి. కనిపిస్తుంది కదా డేట్ ఇది. దాంతో పాటు మీకు మాకు ఎంత వచ్చింది కరెంట్ బిల్ అనేది కూడా చూపిస్తున్నా. 263 వచ్చింది, లాస్ట్ మంత్ 247 వచ్చింది. కేవలం చార్జెస్ తప్పించి యూనిట్స్ ఏమి మనకి కాలవు. దాంతో పాటు మేము ఏసీ యూజ్ చేస్తున్నాము, అయినా గానీ మాకు ఎటువంటి ఎక్స్ట్రా యూనిట్స్ ఏమీ బిల్ అవ్వలేదు. జస్ట్ చార్జెస్ మాత్రమే పడ్డాయి. జీరో కరెంట్ బిల్ అని దీన్నే అంటారు. మీరు ఏ స్టేట్ అయినా కానివ్వండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.